ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ చెప్పమ్మా. నెక్స్ట్ క్వశ్చన్ చెప్పు. క్వశ్చన్ నెంబర్ 5 సాల్వ్ చెప్పు. x cube plus x cube plus x square plus x square plus 1 by 1 by x square plus 2 x square plus 2 into into x square plus 3. x square plus 3. So fraction into Partial. partial fraction. Okay. Given proper polynomial. ఓకే, గివెన్ ప్రాపర్ పాలినామియల్ కదా, ఇది ఎక్స్ క్యూబ్, దీనికి పవర్ ఎంత ఎక్స్ క్యూబ్ కదా, దీనికి ఎక్స్ స్క్వేర్ అంటే ఎక్స్ పవర్ 4 వస్తుంది దీనికి. సో దెర్ఫోర్ ఇది క్యూబ్, ఇది పవర్ 4 కాబట్టి ఇది ప్రాపర్ ఫ్రాక్షన్ అవుతుంది. సో దెర్ఫోర్ గివెన్ ప్రాపర్ పాలినామియల్ ఎక్స్ క్యూబ్ ప్లస్ ఎక్స్ స్క్వేర్ ప్లస్ 1 బై ఎక్స్ స్క్వేర్ ప్లస్ 2 ఇంటూ ఎక్స్ స్క్వేర్ ప్లస్ 3. ఇట్ కెన్ బి రిటన్ యాజ్, ఏం చేస్తే ఫస్ట్ మనకి ఎన్ని ఉన్నాయి, ఇక్కడ 2 ఉన్నాయి కదా, ఎక్స్ స్క్వేర్ ప్లస్ 1 చూసుకుందాం, ఎక్స్ స్క్వేర్ ప్లస్ 3 తీసుకుందాం. ఓకేనా, ఇందులో ఎక్స్ స్క్వేర్ ప్లస్ 2కి ఫ్యాక్టర్స్కి రాస్తావా? రాయలేము. అక్కడ ఎక్స్ స్క్వేర్ మైనస్ ఉంటే రాస్తాం, ఎక్స్ స్క్వేర్ మైనస్ 1కి ఫ్యాక్టర్ రాస్తాం, ఎక్స్ స్క్వేర్ మైనస్ 4కి ఫ్యాక్టర్ రాస్తాం, ఎక్స్ స్క్వేర్ మైనస్ 5కి 9కి ఫ్యాక్టర్ రాస్తాం, ఎక్స్ స్క్వేర్ మైనస్ 16 ఫ్యాక్టర్ రాస్తాం. ఎంత రాస్తాం గుర్తుపెట్టుకోవాలి. ఎక్స్ స్క్వేర్ మైనస్ 1కి ఎక్స్ ప్లస్ 1 ఇంటూ ఎక్స్ మైనస్ 1, ఇది ఎక్స్ ప్లస్ 2 ఇంటూ ఎక్స్ మైనస్ 2 స్క్వేర్ రాసుకోవచ్చు కదా, 2 స్క్వేర్. ఇది ఎక్స్ ప్లస్ 3 ఇంటూ ఎక్స్ మైనస్ 3, ఎక్స్ ప్లస్ 4 ఇంటూ ఎక్స్ మైనస్ 5. అంతేనా? దీన్ని రాస్తాం ఎక్స్ స్క్వేర్ మైనస్ 4 స్క్వేర్ రాసుకోవచ్చు కదా, ఎక్స్ స్క్వేర్ మైనస్ 3 స్క్వేర్ రాసుకోవచ్చు కదా, ఎక్స్ స్క్వేర్ మైనస్ 2 స్క్వేర్ రాసుకోవచ్చు, ఎక్స్ స్క్వేర్ మైనస్ 1 స్క్వేర్ రాసుకోవచ్చు. ఓకేనా, మరి ఇక్కడ ఎంత ఉంది, ఎక్స్ స్క్వేర్ ప్లస్ 2 ఉంది. ఇక్కడ ఎక్స్ స్క్వేర్ ప్లస్ 2 ఉంటే దాని ఫ్యాక్టర్స్ రాస్తామా? రాయలేం కదా. సో దేర్ఫోర్ అప్పుడు ఏంటి, ఇదేమవుతుంది, ఇది ఇర్రెడ్యూసిబుల్ అవుతుంది. అవునా, ఇది రెడ్యూసిబుల్ ఇర్రెడ్యూసిబుల్ చెక్ చేసుకోవచ్చు కదా ఇంకొక విధంగా. ఎక్స్ స్క్వేర్ ప్లస్ 0x ప్లస్ 2, ఇది ఏఎక్స్ స్క్వేర్ ప్లస్ బిఎక్స్ ప్లస్ సి. ఏ వాల్యూ ఎంత 1, బి వాల్యూ 0, సి వాల్యూ 2, ఇలా కూడా చెక్ చేసుకోవచ్చు. ఓకే, ఇలా కూడా చెక్ చేసుకోవడం ఎంత, బి స్క్వేర్ మైనస్ 4ac ఈజ్ ఈక్వల్, బి స్క్వేర్ అంటే 0 స్క్వేర్ మైనస్ 4 ఇంటూ 1 ఇంటూ 2 గెట్ టు మైనస్ 8 లెస్ దాన్ 0 కాబట్టి దీనికి ఫ్యాక్టర్స్ లేవు. దీనికి ఫ్యాక్టర్స్ లేవు అంటే దట్ మీన్స్ ఇర్రెడ్యూసిబుల్. అంటే ఏఎక్స్ ప్లస్ బి బై సేమ్ యాజ్ ఇదే రాయాలి కదా, ఎక్స్ స్క్వేర్ ప్లస్ 2 ప్లస్ పార్షియల్గా. నెక్స్ట్ దీనికి వస్తుంది చూడండి, దీనికి ఎక్స్ స్క్వేర్ ప్లస్ 3కి ఫ్యాక్టర్స్ వస్తాయి, ఎక్స్ స్క్వేర్ ప్లస్ 3కి ఫ్యాక్టర్స్ వస్తాయి. చెక్ చేద్దాం, మళ్ళీ అయితే చెక్ చేస్తే అంత, ఇది ఎక్స్ స్క్వేర్ ప్లస్ 0x ప్లస్ 3 అంతేనా, ఇదంతా ఏఎక్స్ స్క్వేర్ ప్లస్ బిఎక్స్ ప్లస్ సి. ఏ వాల్యూ ఎంత 1, బి వాల్యూ 0, సి వాల్యూ 3, బి స్క్వేర్ మైనస్ 4ac, 0 స్క్వేర్ మైనస్ 4 ఇంటూ 1 ఇంటూ 3 మైనస్ 12 లెస్ దాన్ 0. మైనస్ 2 లెస్ దాన్ 0 కాబట్టి ఫ్యాక్టర్స్ వస్తాయా? రావు కదా. ఓకేనా, ఎంత అప్పుడు అలాంటి ఏఎక్స్ ప్లస్ బి అయిపోయింది కదా, ఫ్యాక్టర్స్ రావంటే మళ్ళీ ఏం చేయాలి, మళ్ళీ సిఎక్స్ ప్లస్ డి బై ఎక్స్ స్క్వేర్ ప్లస్ 3. సరిపోయింది ఆన్సర్ రాయడం. ఓకేనా, సో దేర్ఫోర్ ఓకే, ఇప్పుడు దీనికి ఎల్సిఎం ఎంత, ఎల్సిఎం ఎక్స్ స్క్వేర్ ప్లస్ 2కి ఎక్స్ స్క్వేర్ ప్లస్ 3కి ఎంత, ఈ రెండైనా ప్రోడక్టేనా, ఎక్స్ స్క్వేర్ ప్లస్ 2 ఇంటూ ఎక్స్ స్క్వేర్ ప్లస్ 3 ఎల్సిఎం. ఎక్స్ స్క్వేర్ ప్లస్ 2 ఎక్స్ స్క్వేర్ ప్లస్ 2 డివిజన్ అయితే రిమైనింగ్ ఎక్స్ స్క్వేర్ ప్లస్ 3 ఇంటూ పై a into ax plus b into
ఎక్స్ స్క్వేర్ ప్లస్ 3 ప్లస్ ఎక్స్ స్క్వేర్ ప్లస్ 3 డివిజన్ అయిపోతే రిమైనింగ్ సిఎక్స్ ప్లస్ డి ఇంటూ ఎక్స్ స్క్వేర్ ప్లస్ 2 అంతేనా. ఇక్కడ ఇది ఎక్స్ క్యూబ్ ప్లస్ ఎక్స్ స్క్వేర్ ప్లస్ 1 బై ఎక్స్ స్క్వేర్ ప్లస్ 2 ఇంటూ ఎక్స్ స్క్వేర్ ప్లస్ 3 ఓకేనా. ఓకేనా, డినామినేటర్స్ క్యాన్సిల్ అయిపోతుంది కదా, సేమ్ ఉన్నాయి కాబట్టి డినామినేటర్ క్యాన్సిల్ అయితే ఎక్స్ క్యూబ్ ప్లస్ ఎక్స్ స్క్వేర్ ప్లస్ 1 ఈజ్ ఈక్వల్ టు ఏఎక్స్ ప్లస్ బి ఇంటూ ఎక్స్ క్యూబ్ ప్లస్ ఎక్స్ స్క్వేర్ ప్లస్ 3 ప్లస్ సిఎక్స్ ప్లస్ డి ఇంటూ ఎక్స్ స్క్వేర్ ప్లస్ 2. ఓకే, పుట్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు వాల్యూస్ అప్ టు చేసుకోవచ్చు దీనికి. పుట్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు వాల్యూస్ అప్ టు చేసుకోలేము కదా, లీనియర్ ఫ్యాక్టర్ లేదు కదా ఇట్లా. లీనియర్ ఫ్యాక్టర్ ప్రోడక్ట్ చేసుకోవడం ఇంకా. ఇంతకుముందు అన్ని లీనియర్ ఫ్యాక్టర్స్ కాబట్టి ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు దాన్ని 0 చేసేసింది. ఇది 0 చేసుకోవడం చాలా కష్టం అనమాట. ఓకేనా, సో అదే ప్రోడక్ట్ చేసుకోవడం. ఎక్స్ క్యూబ్ ప్లస్ ఎక్స్ స్క్వేర్ ప్లస్ 1 ఈజ్ ఈక్వల్ టు ఏఎక్స్ ఇంటూ ఎక్స్ స్క్వేర్ ఎంత, ఏఎక్స్ స్క్వేర్ ఏఎక్స్ క్యూబ్, ఏఎక్స్ స్క్వేర్ ఇంటూ ఎక్స్ క్యూబ్ ప్లస్ ఏఎక్స్ ఇంటూ 3 ఎంత, ఏఎక్స్ 3ax కదా, 3ax ప్లస్ బి ఇంటూ ఎక్స్ స్క్వేర్ ఎంత, బిఎక్స్ స్క్వేర్ ప్లస్ బి ఇంటూ 3 ఎంత, b3 ప్లస్ సిఎక్స్ ఇంటూ ఎక్స్ స్క్వేర్ ఎంత, సిఎక్స్ క్యూబ్ ప్లస్ సిఎక్స్ ఇంటూ 2 ఎంత, 2cx ప్లస్ డి ఇంటూ ఎక్స్ స్క్వేర్ ఎంత, డిఎక్స్ స్క్వేర్ ప్లస్ 2d. ఓకే రైట్, ఎక్స్ క్యూబ్ అంటే ఏ ప్లస్ సి ఇంటూ ఎక్స్ క్యూబ్. నెక్స్ట్ ఎక్స్ స్క్వేర్ టర్మ్స్, ఎక్స్ స్క్వేర్ డి స్క్వేర్ బి ప్లస్ డి ఇంటూ 3 అంటే క్యూబ్ తర్వాత నేను స్క్వేర్ రాస్తున్నాను. ఇది అయిపోయిన తర్వాత నేను రెండుగా గీతలు కొడుతున్నాను ఇంటూ ఎక్స్ స్క్వేర్. నెక్స్ట్ ఎక్స్ టర్మ్స్ 1 2 3 1 2 3 3a ప్లస్ 2c ఆఫ్ ఎక్స్. కాన్స్టెంట్స్ ఎంత, 3b ప్లస్ 2d, 3b ప్లస్ 2d. ఓకేనా, ఎక్స్ క్యూబ్ ప్లస్ ఎక్స్ స్క్వేర్ ప్లస్ 1. కంపేరింగ్ ఆఫ్ ఎక్స్ స్క్వేర్ టర్మ్స్, ఎక్స్ క్యూబ్ టర్మ్స్, కంపేరింగ్ ఆఫ్ ఎక్స్ క్యూబ్ కోఎఫిషియంట్. కంపేరింగ్ ఆఫ్ ఎక్స్ క్యూబ్ కోఎఫిషియంట్ ఎంత, ఇక్కడ ఎక్స్ క్యూబ్ కోఎఫిషియంట్ ఎంత 1 కదా, ఇక్కడ ఎక్స్ క్యూబ్ కోఎఫిషియంట్ ఎంత, ఇక్కడ a ప్లస్ సి. సో దిస్ ఈజ్ 1, ఈక్వేషన్ 1, a ప్లస్ సి వచ్చింది. నెక్స్ట్ కంపేరింగ్ ఆఫ్ ఎక్స్ స్క్వేర్ కోఎఫిషియంట్, ఎక్స్ స్క్వేర్ కోఎఫిషియంట్ ఎంత, ఇక్కడ b ప్లస్ d, ఇటు ఎక్స్ స్క్వేర్ కోఎఫిషియంట్ ఎంత 1. సో దిస్ ఈజ్ 2. నెక్స్ట్ ఎక్స్ కోఎఫిషియంట్ ఎంత, కంపేరింగ్ ఆఫ్ ఎక్స్ కోఎఫిషియంట్ ఎంత, ఎక్స్ కోఎఫిషియంట్ రైట్ సైడ్ 3a ప్లస్ 2c, రైట్ సైడ్ లేదు కాబట్టి 0, ఎక్స్ కోఎఫిషియంట్ అది కాబట్టి 0 అనమాట. ఓకేనా, నెక్స్ట్ కాన్స్టెంట్ టర్మ్ ఎంత, కాన్స్టెంట్ టర్మ్ 3b ప్లస్ 2d, ఇక్కడ 1. సో దిస్ ఈజ్ 3 and 4. కంపేరింగ్ ఆఫ్ కాన్స్టెంట్ ఎంత 3b ప్లస్ 2, ఇక్కడ 1 అండి. ఈక్వేషన్ 1 2 3 4 వచ్చింది. దీని నుంచి ఏబిసి వాల్యూస్ కనుక్కోండి. ఓకేనా, ఇక్కడ ఈ క్వశ్చన్ అబ్జర్వేషన్ చేయండి. ఏ ప్లస్ సి 3a ప్లస్ 2c ఉంది కదా, ఏం చేయొచ్చు దీన్ని 3తో మల్టిపుల్ చేద్దాం. ఇక్కడ 3a, ఎక్కడ 2 ఉంది, సినా, ఇక్కడ ఏసీ ఉంది, ఇక్కడ ఏసీ ఉంది కదా, రెండు దగ్గర రాసుకుంటే దీన్ని సొల్యూషన్ చేస్తే వచ్చేస్తుంది ఆన్సర్, 2 వచ్చేస్తాయి. ఇక్కడ నేను రాస్తున్నట్టే ఫ్రమ్ 1 a ప్లస్ సి ఈజ్ ఈక్వల్ టు 1, 3a ప్లస్ 2c ఈజ్ ఈక్వల్ టు 0. అంతేనా, ఇక్కడ a ప్లస్ సి ఈజ్ ఈక్వల్ టు 1, 3a ప్లస్ 2c ఈజ్ ఈక్వల్ టు 0. ఇప్పుడు ఇది ఏం చేయాలి, దీన్ని 3తో ప్రోడక్ట్ చేద్దాం. 3తో ప్రోడక్ట్ సేమ్ అవుతుంది కదా, ఏది 2 ఇది అనుకుంటే ఇది అనుకుంటే ఇది 2c, 2తో ప్రోడక్ట్ చేద్దాం. ఇక్కడ 2 ఉంది కాబట్టి దీన్ని 2తో ప్రోడక్ట్ చేస్తే సేమ్ ఈక్వల్ అవుతుంది అనమాట. అప్పుడు ఎంత, ఇది 1 into 2 ఎంప్లాయిస్ ఎంత, 1 into 2 అంటే 2a ప్లస్ 2c
ఈజ్ ఈక్వల్ టు 2 ఇంటూ 1 ఎంత 2. 2. నెక్స్ట్ దీని మళ్ళీ దేంతో ప్రోడక్ట్ చేయడం అవసరం లేదు. 3a ప్లస్ 2c ఈజ్ ఈక్వల్ 0. ఇప్పుడు మైనస్ చేద్దాం. ఓకేనా? మైనస్ చేస్తే ఎంత Cancel. మైనస్ a ప్లస్ 0 ఈక్వల్ 2. ఓకేనా? a ఈజ్ ఈక్వల్ ఎంత మైనస్ ప్లస్ 2. -2. ఇక్కడ మైనస్ ఉంది కదా, ఇక్కడ పాయింట్ ప్లస్ ఉంది కదా, -2 ప్లస్ 2 వస్తుంది. ఇక్కడ మైనస్ ఎక్కువ దానికి ఏ గుర్తుంది ప్లస్సే కదమ్మా, సో +2 అనమాట. సో ఇక్కడ ఎంత ఇది మైనస్ దానికి ఎక్కువ గుర్తుంది కాబట్టి -a. -a ఈజ్ ఈక్వల్ 2 కాబట్టి a ఈజ్ ఈక్వల్ -2 అనమాట. ఓకేనా? a ఈజ్ ఈక్వల్ -2. నెక్స్ట్ a ఈజ్ ఈక్వల్ -2 కాబట్టి c వాల్యూ ఎంత a ప్లస్ c ఈజ్ ఈక్వల్ 1. a వాల్యూ -2 ప్లస్ c ఈజ్ ఈక్వల్ 1. c ఈజ్ ఈక్వల్ 1 ప్లస్ 2 గెట్ 3. c వాల్యూ ఎంత 3 వచ్చింది. నెక్స్ట్ క్వశ్చన్ ఎంత bd ప్లస్ ఇది ఉంది ఫ్రమ్ 2 ఎంత b ప్లస్ d ఈజ్ ఈక్వల్ ఎంత 1. 3b ప్లస్ 2d ఈజ్ ఈక్వల్ టు 1. ఇది 3 and 4. దీని ఏం చెప్పు, దీన్ని ఏం చేద్దాం, ఇక్కడ b వాల్యూ 3 ఉంది, ఇక్కడ d వాల్యూ ఇక్కడ 2d వాల్యూ ఉంది. దేంతో ప్రోడక్ట్ చేద్దాం 3 తో, దీన్ని 3 చేద్దాం. ఫ్రమ్ 3 ఇంటూ 3 ఎంత 3 ఇంటూ 3 3b ప్లస్ 3 ఇంటూ d 3d 3 ఇంటూ 1 3 రిమైనింగ్ 3b ప్లస్ 2d ఈజ్ ఈక్వల్ టు 1. ఇది ప్లస్ అమ్మ, ఇది ప్లస్ ప్లస్ మైనస్ 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 సేమ్ ఉన్నాయి కాబట్టి క్యాన్సిల్. 2d నుంచి 3d నుంచి 2d తీస్తే ఎంత 1d. 2 నుంచి 1 తీస్తే ఎంత 2. d వాల్యూ ఎంత 2. నెక్స్ట్ d వాల్యూ 2 కాబట్టి b వాల్యూ ఎంత వస్తుంది b ప్లస్ d ఈజ్ ఈక్వల్ 1. b ప్లస్ 2 ఈజ్ ఈక్వల్ 1. b ఈజ్ ఈక్వల్ 1 మైనస్ 2 గెట్ -1. b వాల్యూ ఎంత మనకి -1. ఇక ఆన్సర్ రాసేద్దామా? ఆన్సర్ రాస్తే ఎంత వస్తుంది మనకి, ఇక్కడ ఉంది ఆన్సర్. ఓకే, ax ప్లస్ b బై x² ప్లస్ 1 x² ప్లస్ 2 ప్లస్ cx ప్లస్ d బై x² ప్లస్ 3 ఇస్ ఈక్వల్ టు ఎంత వస్తుంది దీని ఆన్సరు? ఏ వాల్యూ ఎంత మనకి -2. ఏ వాల్యూ -2 -2x ప్లస్ b వాల్యూ ఎంత 1 -1 బై x² ప్లస్ 2 ప్లస్ c వాల్యూ ఎంత వచ్చింది మనకి, c వాల్యూ 1 3x ప్లస్ d వాల్యూ ఎంత వచ్చింది, d వాల్యూ 2 బై x² ప్లస్ 3. ఇది ఆన్సర్. ఓకేనా? మళ్ళీ ఇక్కడ సింప్లికేషన్ ఏం చేయాలి, ఇలాగే ఉంచి సరిపోతుంది. ఓకేనా? దీనికంటే ముందర ఏం రాసుకుంటుంది, ఇది x³ ప్లస్ x² ప్లస్ 1 బై x² ప్లస్ 2 ఇంటూ x² ప్లస్ 3.